ఈడ ఉండే యువమిత్రులకు కూడా ఇంగ్లీష్ రాదనేది ఏం పెట్టుకోకండి, అదేం పెద్ద విషయం కాదు. ఇన్నరా ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటిరుండ్రి. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేను అనే మంచిగా 2 ఏళ్ల నుంచి మీరే చూశారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరిని. ఇట్లా ఇంగ్లీష్ రాదని ఇబ్బంది పడకుండ్రి, మంచిగా చదువుకోండి. తెలివి ఉంటే అయిపోయా. భాష అనేది సోపది చేస్తాందుకే పనికొస్తుంది, తెలివి అనేది పరిపాలించేందుకు కూడా పనికొస్తుంది. ఇప్పుడు నేను చేస్తలేనా పరిపాలన, ముఖ్యమంత్రిగా 2 ఏళ్ల సంధి అని ఇట్లా చెప్పుకొచ్చిండు. అయ్యా మీకు వచ్చి రాకున్నా ఇంగ్లీష్ మాట్లాడుకుంటా మంచిగానే బయట దేశాలు తిరిగి వచ్చిండ్రు. కానీ అప్పట్లో మీ కాంగ్రెస్ స్పీచ్లను తీసుకొని మీరంటే ఓర్వలైన వాళ్ళు కొందరు సోషల్ మీడియాలో ఇడిచిపెట్టి పొట్టు కామెంట్లు పెట్టుకుంటా దింపిర్రు. ఆంగ్రేసోని ఇంగ్లీషు ముచ్చట అట్లుండరు. కానీ మొదలు మీరు ఎన్నికల ముంగట నిరుద్యోగులకు ఇచ్చిన మాటను యాది చేసుకోండి. వాళ్ళకు వెంటనే జాబ్ క్యాలెండర్ను ప్రకటించుర్రి, ఉద్యోగ నోటిఫికేషన్లు ఇయ్యండి. యూనివర్సిటీ హాస్టల్లో ఉంటున్న పిల్లలకు మంచి బువ్వ పెట్టిపియండి, యూనివర్సిటీల్లో సకల సవలతులు చెయ్యండి అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.